హలో అండి, ఐఎమ్ డాక్టర్ ఆదిత్య, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, అర్చన హాస్పిటల్స్, మదీనగూడ. చాలామంది పేషెంట్స్ కిడ్నీ పెయిన్తో, ఇన్ఫెక్షన్తో వస్తున్నారు. దాన్ని ఏమంటామంటే మెడికల్ లాంగ్వేజ్లో పైలోనెఫ్రైటిస్ అంటాం. కిడ్నీ కానీ కిడ్నీ పెల్విస్ రీనల్ పార్ట్ కానీ ఇన్ఫెక్ట్ అయితే దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. ఇదేంటంటే చాలామంది పెద్దవాళ్ళలో అండ్ డయాబెటీస్, అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, షుగర్స్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. మగవాళ్ళలో ఆడవాళ్ళలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. హై షుగర్స్ ఉండటం వల్ల వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ ఆర్గన్స్ బాడీలో ఏంటంటే కిడ్నీసే. సో ఈ కిడ్నీస్ ఎప్పుడైతే షుగర్స్ హైలో ఉండి అన్కంట్రోలబుల్ షుగర్స్ ఉంటాయో ఆ పేషెంట్స్కి కిడ్నీలో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది తొందరగా మనం డిటెక్ట్ చేయకపోతే చాలా ప్రమాదానికి దారితీస్తుంది. మెయిన్గా ఈ సిమ్టమ్స్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతాయంటే ఫస్ట్ యూరిన్లో మంట రావటం, మాటికి యూరిన్కి వెళ్ళటం, యూరిన్లో రక్తం రావటం అండ్ పెయిన్ ఉండటం, వాంతులు, చలి, జ్వరం, విరోచనాలు ఇవన్నీ రావటం మెయిన్ సిమ్టమ్స్ వీటికి. సో దీన్ని అక్యూట్ పైలోనెఫ్రైటిస్ మెయిన్గా సిటీ స్కాన్ ద్వారా డయాగ్నోస్ చేస్తాం. అండ్ క్లినికల్ సైన్స్ కూడా అండ్ ఫ్లాంక్ పెయిన్ ఉండటం, ఫీవర్ కానీ వాంతులు కానీ ఉన్నప్పుడు మెయిన్గా అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటాం. సో దానికి ఏంటంటే ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అండ్ యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. సో ఈ అక్యూట్ పైలోనెఫ్రైటిస్ దేనివల్ల అంటే మెయిన్ షుగర్ అండ్ అన్కంట్రోలబుల్ హై షుగర్స్ వల్ల వస్తుంది. సో షుగర్స్ ఫస్ట్ కంట్రోల్ చేసుకున్నాక హై యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. లేదు అంటే ఇది క్రమక్రమంగా ఇన్ఫెక్షన్ పెరిగి కిడ్నీలో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఎంఫసిమాటస్ పైలోనెఫ్రైటిస్ అంటాం. సో అది మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్, ఇది వన్ ఆఫ్ కాంప్లికేషన్ ఈ పైలోనెఫ్రైటిస్కి. సో అది కనుక గ్యాస్ కనుక ఫామ్ అవటం కిడ్నీలో ఫామ్ అయింది అంటే ఇక కంపల్సరీగా కిడ్నీ అనేది డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మన కిడ్నీలో స్టంట్ వేయటమా లేకపోతే వెనకమాల నుంచి పీసీఎన్ అనే పైప్ వేయటం అనేది చేయాలి ఎమర్జెన్సీగా. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్. సో 30-40% ఛాన్సెస్ ఆఫ్ మోర్టాలిటీ కూడా ఉంటుంది ఎంఫసిమాటస్ పైలోనెఫ్రైటిస్లో. సో మీలో ఎవరికన్నా ఇట్లా సిమ్టమ్స్ కానీ హై షుగర్స్ వాళ్ళ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తే ఇమీడియట్గా వచ్చి హాస్పిటల్లో చూపించుకోండి అండ్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి, ఇది ఫ్రీక్వెంట్గా రాకుండా ఉండటానికి. అండ్ ఇట్లా ఫ్రీక్వెంట్గా అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అటాక్స్ అయిన కిడ్నీస్ ఏంటంటే క్రానిక్ పైలోనెఫ్రైటిస్ అంటాము. సో ఇట్లా ఫ్రీక్వెంట్గా షుగర్స్ కంట్రోల్ లెక్క ఈ పైలోనెఫ్రైటిస్ వచ్చిన కిడ్నీస్ క్రమేణా ఏమవుతాయంటే సైజ్ తగ్గిపోయి ఇంకా ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. సో క్రానికలీ స్కార్డ్ కిడ్నీస్ అయిపోతాయి అవి. సో ఆల్మోస్ట్ ఇక పని చేయకుండా ఇక ఒక కిడ్నీ మీదే పేషెంట్ ఉంటారు. పైలోనెఫ్రైటిస్ని ముందే కనుక మీరు ట్రీట్ చేయగలిగితే మ్యాక్సిమం కిడ్నీ ఫంక్షన్ని సేవ్ చేయొచ్చు అండ్ ఫ్రీక్వెంట్ అటాక్స్ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.